వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. మన బుక్ స్టోర్లో ఈ బుక్ పేరు జై మహావీర్ హనుమాన్. పేజ్ నెంబర్ 15 అంటే ఎపిసోడ్ 15. వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించినందువలన ఆంజనేయునికి పవనపుత్రుడు, వాయుకుమారుడు అనే పేర్లు వచ్చాయి. మన బాల ఆంజనేయునితో వాయుపుత్రుడు చాలా అనుబంధం, మమకారం మరియు స్నేహబంధాన్ని కలిగి ఉన్నాడు. వాయుదేవుడు ఆకులను మరియు పువ్వులను తన శక్తితో అటూ ఇటూ ఎగురవేసి వీటిని పట్టుకో ఆంజనేయ అని చెప్పేవాడు. ఆంజనేయుడు వాటి కోసం బాగా పరిగెత్తేవాడు. అప్పుడు వాయుదేవుడు వాటిని నదులు, కొండలు, పర్వతాల మీద నుంచి స్వర్గం దాకా తీసుకువెళ్ళేవాడు. ఈ విధంగా వాయుదేవుడు ఆంజనేయునికి తన జీవిత లక్ష్యంపై శిక్షణ ఇచ్చేవాడు. అంజన తన బాల ఆంజనేయుని ఎప్పుడూ వెతుకుతూనే ఉండేది. తన కోసం కేకలు వేసేది. అలా అమ్మ పిలుపు వినిపించగానే మన బుజ్జి ఆంజనేయులు గారు తన కోసం వాయుదేవుడు తయారు చేసిన చిన్న మేఘంపై కూర్చొని తేలుతూ తన తల్లి వైపుకు వచ్చేవాడు. ఇంతేనండి. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూడండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.